వస్తే అన్నా భయ్యన్నా తమ్ముడా తమ్ముడా మళ్ళీ కాల్చిన కాలు తమ్ముడా మల్లయ్యా తలంత బలం ఉన్నది కానీ ఉరకలేను తెరవలేను మల్లయ్యో అరణమాలేం చెయ్యి పెద్ద పురుడు ఏం చెయ్యి బుజ్జలు ఏం చెయ్యి తమ్ముడా మల్లయ్యా మరి నిప్పు లేని మంద నిలువ దోషంరా మల్లయ్యో మంద ఆగ మందరా మల్లయ్యా అన్నా మల్ల భయ్యన్నా ఆగం మందని మన అమ్మ చెప్పలేదా అప్పుడు ఆ చెప్పలేదు లేని మంద నిలువ దోషం అని చెప్పలేదా మండల మనసులో పడినది మాటలో పట్టినది అగ్గి కావాలి ఉండాలి అగ్గి మందకాడ ఉన్న మళ్ళీ ఏమనుకుంటా ఉన్నాడు అగ్గి కావాలి ఉండాలి అగ్గి పోవాలి అగ్గి చాడాలి నేను పోయి ఆడవాళ్ళ చాడదెత్తు అంటున్నాడు మళ్ళయ్యో ఆడవాళ్ళ చాడలకు 6 నెలలు అయిపోయింది మందకాడ కావాలి ఉండాలి మందకాడ ఉన్న అగ్గి పోవాలి అగ్గి చాడాలి నేను ఊరు పట్నం పోవాలంటున్నాడు ఈ చాడల్లా పోయిన మళ్ళీ ఆగం మందకి పోయిన మళ్ళీ ఏడుకొచ్చినావే మస్తు మరి మీ అందరి వాళ్ళు అటు తిరుగుతారా చెల్లె మరి అన్నా వాళ్ళన్నా మరి నిప్పెక్కడ చెప్పాలంటున్నది చెల్లెమ్మనైనా అమ్మ చెప్పిన మూలకైనా అగ్గి మూలకు మందగంప తీసుకుపోయి నిప్పు కప్పు అంటున్నాడు మల్లయ్య నిప్పు కప్పింది చెల్లె ఏమంట పిలుస్తున్నది ఆయన భయన్న మల్లన్న అగ్గి అంటే వచ్చినా నిప్పు దాయప్ప చెప్పిన మల్లన్న మీ దగ్గర పాలు కాగబెట్టిన పాలు తాగుదాం రమ్మన్నప్పుడు అన్న భయ్యన్న వచ్చిండు అన్న మల్లన్న వచ్చిండు ఆయన 5 డప్పుల పాలు విందులు 2 డప్పుల అగ్గి దేవుని కంటే ఒకటి ఆరబోతున్నారు ఆయన ఇచ్చిన కాలి ఆరబోతున్నారు
అన్న వల్ల పని పడికేలేనా గొర్రెలు బెదిరేట్టు అది అద్దరు కుదిరినప్పుడైనా తమ్ముడు మల్లికార్జునుడు వండుకోమంటున్నాడు మల్లికార్జునుడు కంటనంటున్నాడు ఏమంటావు ఎన్నడు లేనిదైనా భయ్యాన వండుకునేటప్పుడు ఇంటి పేరు నిమ్మల రవి నామదేశ ధర్మపత్రి రమా నామదేశ రశ్మిక నామదేశ సోమయ్య నామదేశ సకుటుంబ కలిగడి కన్యాదానమయ పుణ్యాదానమయ సమర్పయమి నేను అన్నట్టు ఒక వరవేలి వల్లన్నా ఓ ఐలబోని వల్లన్నా ఎప్పటికీ ఎల్లవెడలా పూజలు చేస్తున్నాను ఓ ఐలబోని వల్లన్నా పంటందు ఏడందు ఇది వ్యాపారం అందు ఉద్యోగం అందు మమ్మల్ని మా పిల్లలని చల్లగా చూడు స్వామి ఓ ఐలబోని వల్లన్నా ఓ వరవేలి వల్లన్నా అన్నా అబ్బాయన్నా అజ్ఞాని మంది ఆగమన్నా నిప్పులేని మంది నిల్వదోషం అన్నది పార్వతమ్మ సాగు మీద నిన్ను